శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించుకోవాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, కలశం అఖండ దీపం ఏ సమయంలో పెట్టుకోవాలి, అలాగే అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, ఏ రంగు పూలతో ఈరోజు అమ్మవారిని పూజించాలి, ఏ దానం చేస్తే మంచిది, ఈరోజు తిథి నక్షత్రం అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తా అండి. దేవి నవరాత్రుల్లో మొదటి రోజు అనగా సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం రోజున ఈరోజు తిథి వచ్చి ఆశ్వేజ శుద్ధ పాడ్యమి తిథి. ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరీదేవిగాను, శ్రీశైలంలోని భ్రవరాంబికాదేవిని శైలపుత్రి దేవిగాను భక్తులకు దర్శనమైతే ఇస్తారండి. లోక కళ్యాణం కోసం అవతరించిన బాలత్రిపుర సుందరి మనిషి శరీరంలో ఉన్న జాగృత, స్వప్న, సుషిప్తి గణాలకు ఆదిదేవతగా పేర్కొంటారు. అయితే మనిషి ఈ 3 స్థితుల్లోనే జీవిస్తుంటాడు. అలాంటి 3 స్థితులను కూడా తన ఆధీనంలో ఉంచుకోగలిగేదే బాలత్రిపుర సుందరీదేవి. బాలత్రిపుర సుందరీదేవి అవతారం వెనుక ఒక కథ అయితే ఉందండి. బండాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వారికి 30 మంది పిల్లలు. వాళ్ళందరూ కూడా రాక్షసులుగా ప్రజలను, దేవతలను కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. అప్పుడే లలితాదేవి కుమార్తె అయిన బాలత్రిపుర సుందరీదేవి వాళ్ళను సంహరించడానికి హంసలు లాగుతున్న రథంపై బయలుదేరి వెళ్ళి వాళ్ళను అంతం చేస్తుంది. వాళ్ళను సంహరించడానికి బాలత్రిపుర సుందరీదేవికి లలితాదేవి తన ఆయుధాలనిచ్చి పంపుతుంది. ఈ విధంగా మనకి బాలత్రిపుర సుందరీదేవి అవతారంలో అయితే మనకి అమ్మవారి దర్శనం అయితే ఇస్తారు. మొదటి రోజు పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చి ఉదయం 5:04 నుండి 7:30 లోపు. ఈ సమయం కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుండి 10:30 లోపు మన పూజ అయితే ప్రారంభించుకోవచ్చు. ఈ సమయంలోనే కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ఈ సమయంలోనే నిర్వహించుకోవచ్చండి. నవరాత్రి పూజ సాయంత్రం నిర్వహించుకునే వాళ్ళు పూజా సమయం వచ్చి సాయంత్రం 4:16 నుండి 6:40 లోపు. ఈ లోపు అయితే మనం పూజనైతే ప్రారంభించుకోవచ్చండి. పునఃపూజను లేదా నవరాత్రి మొదటి రోజు పూజను ఈ సమయంలో మనం ప్రారంభించుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం, రైస్ కీర్ అయితే సమర్పించాలి. ఈరోజు అమ్మవారిని తుమ్మి పువ్వులు, ఎర్రటి గులాబీలు, మందార పూలతో పూజించాలి. ఈరోజు అమ్మవారికి ఆరెంజ్ రంగు చీరను ధరింపచేస్తారు. ఈరోజు మనం చదవవలసింది లలితా త్రిశతి పారాయణము, లలితా అష్టోత్తరము, సహస్రనామం పారాయణం చేయాలి. ఇంకా నేను స్క్రీన్ పైన చూపిస్తున్న అమ్మవారి మూలమంత్రాన్ని అయితే చదువుకోవాలి. మీకు వీలైన సార్లు అయితే చదువుకోండి. ఈరోజు నిషిద్ధ ఆహారం వచ్చి చల్లని వస్తువులు. ఈరోజు ముత్తైదులకు పండు తాంబూలం, రవిక గుడ్డలను సమర్పించాలి. ఇంకా పేదలకు బట్టలు అనేది సమర్పించాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల సత్సంతాన భాగ్యము, శత్రుపీడకు తొలుగుతుంది. అన్నిట్లో విజయం అనేది కార్యసిద్ధి చేకూరుతుంది. ధనధాన్యాభివృద్ధి చెందుతుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.